రెండవ ప్రపంచ యుద్ధమా మూడవ ప్రపంచ యుద్ధమా తెలియదు, కానీ యుద్ధం అయితే మాత్రం సిద్ధమైపోయింది. సీరియస్ ఎఫర్ట్ నడవబోతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుండగా అదనపు యుద్ధం అనుకోవాలేమో. బెల్జియం తాజాగా ఉక్రెయిన్కి ఆయుధాలు, ఇప్పటికే నాటో దళాలు వచ్చి ఉక్రెయిన్లో తిష్ట వేసుకుని ఉన్నాయి. వాటిని అవతలకి వెళ్ళమని రష్యా చెప్తోంది, అవి వెళ్ళమంటున్నాయి. యుద్ధానికి సిద్ధమని రష్యా అంటుంది, మేము సంసిద్ధమని చెప్పి అవి చెప్తున్నాయి. అణుయుద్ధం దాకా వెళ్తుందని ప్రపంచం ఆందోళన చెబుతోంది. తాజాగా చూస్తే ఉక్రెయిన్కి 30 F-16 ఎయిర్ క్రాఫ్ట్లు సప్లై చేయడానికి బెల్జియం ముందుకు వచ్చింది. F-16 యుద్ధ విమానాలు అత్యంత పవర్ఫుల్ వరల్డ్లో అన్నటువంటివి ఏకంగా 30 సప్లై చేయడానికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ తాజాగా బెల్జియం చేరుకున్న తర్వాతన బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డిక్రో ఈ విషయం మీద ఒప్పందం చేసుకోవడం అన్నటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవహారం. దీన్ని బట్టి చూస్తే F-16 యుద్ధ విమానాలు రావడం అంటే రష్యా మీద నేరుగా దాడులకి సిద్ధపడటం. ఆ టైంలో రష్యా ఉక్రెయిన్ మీద భారీ అటాక్స్ చేస్తుంది. ఆ టైంలో దాన్ని తిప్పికొట్టేటటువంటి బాధ్యతని నాటో దళాలు తీసుకుంటే, అలా తిప్పికొట్టినప్పుడు మా మీద నాటో డైరెక్ట్గా యుద్ధం చేసిందని రష్యా వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళ దేశాల మీద యుద్ధం చేయాలి. మా దేశాల మీద యుద్ధం చేసిందని చెప్పి వాళ్ళందరూ రష్యా మీద యుద్ధం చేయాలి. తద్వారా అది మూడో ప్రపంచ యుద్ధం వైపు టర్న్ అయ్యేటటువంటి ప్రమాదం అయితే కనబడుతుంది.